మదిరా అంటే మనదిరా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఏంటి ఏముంది మదిరాలో? లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మదిరాలో ఆడాలా మజాకా. ఆడాల మజాకా ఎక్కడుంది వాళ్ళ? మదిరాలో ఆడాల మజాకా. రవి గారు రెడీగా ఉన్నాడు, మా ఆడియన్స్ రెడీగా ఉన్నారా? ఒక్కసారి మదిర పవర్ ఏంటి చూపెట్టాడు. 1 2 3. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి, గట్టిగా చెప్పండి. వెల్కమ్ దే. సో మదిరాలో ఆడాల మజాకా అండ్ చాలా చాలా అందంగా ఉన్నారు. వెరీ నైస్. బాగున్నాయి, చీర బాగుంది, మీ నవ్వు బాగుంది. అదే మీ నవ్వు బాగుంది అంటే మీరు కూడా అందంగా ఉన్నట్టే కదా. అబ్బా పొగుడు పిచ్చుకల్. మరి నేను బాలేనా? నేను ఫస్ట్ ఆవిడ పేరు తెలుసుకుందాం, ఆవిడ పొగుడుతున్నా. చెప్పండి అమ్మా. నా పేరు సుధారెడ్డి, నేను హౌస్ వైఫ్. మీ పేరండి? నా పేరు సౌజన్య. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్ సిస్టర్స్. వెరీ నైస్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీ పేరు? పద్మ గారు. ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. చూడగానే నాకు అర్థం అయిపోయింది మీరు ఏదో మంచి ప్రొఫెషనల్ ఉండొచ్చని. మీ పేరు? శ్రీలేఖ. మీ ఇద్దరు ఏమవుతారు? పిన్ని. తల్లి కూతుర్లు. ఓకే, ఇక్కడ వైపు తల్లి కూతుర్లు, ఇక్కడ వైపు కజిన్ సిస్టర్స్. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు పరిచయాలు. జోక్ గానీ ఆట పాట మీ ఇష్టం. మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నేను జోక్ చెప్తారా? చెప్పండి. మా వారు 2 రోజులైంది తప్పిపోయి. మీ వారు 2 రోజులైందా తప్పిపోయి? ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళాము. ఓకే. అయితే రిపోర్టర్ అడిగాడు మీ వారి ఆనవాళ్ళు ఏంటని. మరే మా వారు రవి హైట్ లో ఉంటారు, రవి గారి కలర్ లో ఉంటారు. తప్పిపోయినప్పుడు జుట్టు కూడా ఐ థింక్ అలాగే ఉంటుంది, అదే హెయిర్ స్టైల్. వెళ్ళేటప్పుడు ఇలాగే చిరుగులు పాయింట్ వేసుకున్నారు ఒకటి. 2 రోజుల తర్వాత కనిపించండి, మేము వెతుకుతామని అన్నారు. అవునే, మీ ఆయన బూడిద గుమ్మడికాయ ఫేస్ అన్నావు కదా, రవిలా పోలికలు ఎలా ఉంటాయి? అయ్యో రాత, ఎప్పుడు ఆడైనా పోయినోడు ఎలాగో పోయాడు, వచ్చేటోడైనా ఇలా ఉంటాడని. చాలా బాగుందండి జోకు. వండర్ఫుల్. శ్రీలేఖ నువ్వేం చేస్తున్నా? డైలాగ్ రెడీ, యాక్షన్. మేడ్ ఇన్ చైనా పగ్గిలిపోవాలా, మేడ్ ఇన్ జపాన్ పగ్గిలిపోవాలా, మేడ్ ఇన్ అమెరికా పగ్గిలిపోవాలా, ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ అదిరిపోవాలా, ఎదుటోడితో పెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి, ఇక్కడ బ్రాండ్ ఉండాలి. ఏం కొట్టుకున్నావు అమ్మా? దోమలు చంపుకున్నావా? బాగుంది, వెరీ గుడ్. అదిరిపోయిందండి. టీం మాత్రం చాలా ఫాస్ట్ ఉన్నారు. మనం కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. నువ్వేం చేస్తావు? నేను మీకోసం డాన్స్ చేస్తున్నా. నా కోసం డాన్సా? కేవలం నీ కోసం. వావ్, ఎందుకో భయం అవుతుంది నాకు. భయపడకు రవి, బాగా చేస్తావా? ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్. మ్యూజిక్ ప్లీజ్. వాట్ డ్రీమ్ సాంగ్. చెల్లెలు చేస్తుంటే అక్క అట్లా పరిగెట్టుకుంటూ వచ్చింది ఏంటి? ఏం చేద్దాం నీకోసమే షేరింగ్ చేస్తున్నా నేను. షేరింగ్? కానీ చాలా బాగా చేస్తారన్న, వెరీ గుడ్. వదిన గారు మీరేం చేస్తున్నారు? ఒక డైలాగ్ చెప్తారా? చెప్పండి, యాక్షన్. గిన్నెలు కడుగుతుంటే కదలని చెయ్యి ఇప్పుడు కదిలిందే, బట్టలు ఉతుకుతుంటే కదలని కాలు ఇప్పుడు కదిలిందే,
భోజనం చేస్తుంటే తెరవని నోరు ఆడాళ్ళ మజాకా ప్రోగ్రామ్ అనగానే లేస్తుందే. చూడు ఆడాళ్ళ మజాకా ప్రోగ్రామ్ మాత్రమే చూడు, కాదని ఛానల్ మార్చావో నిన్నే మార్చేస్తా. అందరికి ఎనర్జీ బాగుంది, కానీ ఇప్పుడు గిఫ్ట్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2 సెగ్మెంట్ల డివైడ్ అవుతుంది. ఫస్ట్ 90 సెకండ్స్ అండ్ సెకండ్ 90 సెకండ్స్. ఫస్ట్ 90 సెకండ్స్ లో మీరు పోట్లాడతారు, సెకండ్ 90 సెకండ్స్ లో మీరు. ఎవరైతే బాగా మాట్లాడతారో, క్రియేటివ్ గా మాట్లాడతారో వాళ్ళకి ఆ టీం కి గిఫ్ట్ వెళ్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ 90 సెకండ్స్ మీరు అండ్ మీరు. ఓకేనా? మీరిద్దరు ఒక ఐలాండ్ లో ఉంటే అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు? ఐలాండ్ అంటే చుట్టుపక్కల మొత్తం వాటర్, జాగా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆంగ్ల పదంలో మాట్లాడదు, ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడాలి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. మీ దగ్గర స్టార్ట్. గోవా వెళ్ళాము, గోవా స్నేహితులతో వెళ్ళాము, బంతులు పట్టుకొని వెళ్ళాము. ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే దూరాన ఒక తెల్లగా హైట్ గా హ్యాండ్సమ్ హైట్ గా ఇంగ్లీష్ పదం తెల్లగా కనిపించాడు. ఎవరబ్బా అని చూస్తే పవన్ కళ్యాణ్ అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే రవి. అక్కడ ఒక తెల్లమ్మాయి, ఇటు ఒక నల్లమ్మాయి, చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని ఒక టోపీ పెట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగాడుతున్నాడు. చేతిలో ఒక కొబ్బరి బొండానన్నా ఇంకేమన్నా కలుపుకున్నాడు. కొబ్బరి నీళ్ళల్లో మత్తు పానీయం కలుపుకున్నాడని నా అనుమానం. వెరీ గుడ్. అనుమానం అక్కడ మీరు చెప్పండి. ఆ అనుమానంతో అలా దగ్గరగా వెళ్ళి చూశాను. చూస్తే అలా అనిపించలేదబ్బా, మన రవినే. కానీ అలా ఏమీ అనిపించలేదు. కానీ తెల్లమ్మాయి నల్లమ్మాయి కరెక్టే, కానీ ఏం చేస్తున్నాడా? ఇంగ్లీష్ పదం. కానీ ఏం చేస్తున్నాడా అని చూశాను. చూస్తే ఆ తెల్లమ్మాయితో ఏమిటి నీ పేరు, ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు అని మాట్లాడుతున్నాడు. ఆ నల్లమ్మాయిని అస్సలు పట్టించుకోలేదబ్బా. కానీ నల్లమ్మాయి మాత్రం చాలా గొప్పది. తను ఏం చేసిందో తెలుసా? ఆ రవి కూర్చున్న ఇసుకంతా తీసుకొని ఒక బస్తాలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని, ప్రేమంటే అలా ఉంటది రవి, అంతేకాని చూసామా మాట్లాడామా అన్నది కాదమ్మా. ప్రేమంటే వాళ్ళు మిగిల్చిన జ్ఞాపకాలతోనే మనం బ్రతకాలి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు ప్రేమ గురించి. లాస్ట్ స్టేట్మెంట్. దాని తర్వాత ప్రేమతో ఇంటికి వెళ్ళిన అమ్మాయి చరవాణి నుంచి రవికి ఫోన్ చేసింది. చరవాణి నుంచి సూపర్. 90 సెకండ్స్ అయిపోయాయి. బాగా మాట్లాడారు ఇద్దరు, కూడా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. చూద్దాం వీరిద్దరు మాట్లాడినాక ఎవరు బాగా మాట్లాడతారో తెలుసుకుందాం. ఓకేనా? మీ ఇద్దరు బైక్ మీద వెళ్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీతో స్టార్ట్ చేద్దాం. హలో ఇంగ్లీష్ పదం రాస్కర్. అవునా, ఆడాలా మజాకాకి వచ్చినా ఏమిలే, రవిగాడు వచ్చిండు ఏమి చేయట్లే. సరే ఉంటా, మళ్ళీ మాట్లాడతా. నీ దగ్గర ద్విచక్ర వాహనం ఉందా? ఉందా అనే అక్క? ఉంది. ఏడికి పోదాం? సినిమాకి పోదామా? ఏమో, ఈ పాడైన సినిమాలు తగలబడ్డట్టే చచ్చినాయి. అన్ని నేను లోకలు ఆంగ్ల పదాలు బట్టిగా వస్తున్నాయి. నాని మస్తున్నాడే బాబు. నాని నాకేమో గాని రవి అయితే ఎంత బాగుంటాడు. ఆ డైరెక్టర్ ఎవరో? డైరెక్టర్ ఆంగ్ల పదం. ఓ బేబీ, కమ్ ఆన్ బేబీ. నిన్ను చూడలేదు అనుకుంటా, అందుకే నాని తీసుకున్నాడు. నన్ను తీసుకుంటే ఇంకా నన్నే పెట్టుకుంటాడు ప్రతి సినిమాకి. విత్ మేకప్ చూసాడో వితౌట్ మేకప్ చూసాడో? ఇంగ్లీష్ పదం మేకప్. ఓ చెల్లి, మనం ద్విచక్ర వాహనం మీద అలా ఆహ్లాదకరంగా తిరిగి వద్దామా? వెళ్ళొద్దాం అక్క. రా రవి, వెళ్దాం పద. వద్దు రవి, నాకు వద్దు. ఓకే, ముగ్గురం కలిసి వెళ్దాము. నాన్నగారు కనిపిస్తే ఏం చెప్దాం? ఆయనకి ఇద్దరం చెప్దామా? వద్దు అన్నయ్య అని చెప్పారు. తినేది ఉంటది కదా వస్తువు, మైదా పిండితో చేస్తారు, అది వేసాం మనం ఇప్పుడు. బిస్కెటా? రైట్. ఇంగ్లీష్ ఆంగ్ల పదం. వెరీ గుడ్. సో 90 సెకండ్స్ అయిపోయాయి. ఇప్పుడు గిఫ్ట్ ఎవరికి వచ్చింది? ఎవరు బాగా ఇంట్రెస్టింగ్ గా, ఎవరు తక్కువ ఆంగ్ల పదాలు మాట్లాడారు? తక్కువ ఆంగ్ల పదాలు ఓకే, కానీ ఇంట్రెస్టింగ్ గా బాగా ఎవరు మాట్లాడారో వాళ్ళకే వెళ్తుంది గిఫ్ట్. అండ్ ఈ రోజు గిఫ్ట్ వెళ్తుంది ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 3 జార్ మిక్సర్ వెళ్తుంది. ఎవరికంటే కంగ్రాచులేషన్. సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. సెకండ్ రౌండ్ లో మీరు ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి. నేను వాళ్ళ నలుగురికి నేను టాస్క్ ఇస్తా, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఆల్రైట్,
సెలెక్షన్ స్టార్ట్ ప్లీజ్. కలర్ఫుల్ చిలకలో నలుగురు వచ్చారు. ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్, అలా వాక్ చేసి అందంగా అలా రండి. వచ్చిన తర్వాత మనం టాస్క్ మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ మీ ఇద్దరు. ఆల్రైట్, మ్యూజిక్. ఏం జరిగింది నాయన? గుణపాలు దింపుతున్నట్టు. దేవుడు మా పెద్దమ్మకి స్క్రూ టైట్ చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు మీరు అందంగా ఎలా నడుస్తారో చూద్దాం. మ్యూజిక్. ఓకే, వాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్. ప్రతి ఒక్కరిలో ఒక నటుడు ఉంటాడు. ఆ నటన కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే మనకు నటన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో దొంగ దూరాడు. ఆ దొంగని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లో మీరు ఎస్ఐ, ఒక సిఐ, సిఐ అనుకోండి. నేను దొంగని. నేను ఇంటి నుంచి ఏదో దొంగలించా. మీరు నా నుంచి ఎలా నిజం తెప్పిస్తారు? అంటే ఏమేమి దొంగతనం చేశారంటే నేను గొలుసులు, బంగారం అని నేను చెప్పాలి. కానీ నేను చెప్పట్లేదు. మీరు ఏం ట్రై చేసి ఆ నిజం చెప్పిస్తారో చూద్దాం, ఓకేనా? రెడీ? ఫస్ట్ మా పెద్దక్క రెడీ? ఎక్కడికి పారిపోతావు? మా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. సార్, నేను దొంగతనం చేయలేదు సార్. నువ్వు చేసావు. నువ్వు చేసింది మేము చూసాం. ఏం చూసారు సార్ మీరు పోలీస్ స్టేషన్ నిలబోతుంటే? ఎవరనుకున్నావు? ఇక్కడ కనిపించని ఆ 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. అది సాయి కుమార్ గారి డైలాగ్. సూపర్ చెప్పారు సార్ అది. నువ్వు పద, స్టేషన్ కి పద. కుమ్మలు పెట్టండి, వేణి కుమ్మలు పెట్టండి. అయిపోయిందా? నువ్వు చెప్పడం, నువ్వు నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో నేను చూసుకుంటా. నేను వీడని నీడను, నేను కలగా ఎదిగే కదా నేను. ఇప్పుడు నిజం చెప్తావా చెప్పవా? నో, నేను చెప్పను. చెప్పకపోతే ఇంకా టార్చర్ ఘోరంగా ఉంటది. నేను చెప్పను. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. చెప్తా, నిజం చెప్తా. నీ టార్చర్ వద్దక్క. ఎవడన్నా సూదులతో కూర్చుతాడు, కర్రలతో కొడతాడు, కానీ నువ్వు పాటతో చంపుతున్నావు కదక్క. ఆవులు బర్రెలు పరిగెట్టుకుంటూ వస్తున్నాయి అక్క నీ పాటకి. నేనే గొలుసు దొంగతనం చేశా. ఇగో నన్ను నావి కూడా ఇచ్చేస్తా మొత్తం. ఇగో 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 వడ్డానం కూడా తీసుకో. కమ్మలు కూడా తీసుకో, తీసుకో మొత్తం తీసుకో. ఇది ఇది నాది. అమ్మా, పాట పాడి ఇలా టార్చర్ పెడతారండి కొంతమంది. వెరీ గుడ్. మా పెద్దకి అద్భుతంగా చేసింది. ఇప్పుడు మా చిన్న చెల్లి రెడీ. ఏమిరా, నా స్టేషన్ లో జాయిన్ అయ్యి దొంగిలించిన సొమ్ము ఇవ్వకుండా చెప్తున్నావా? నీ స్టేషన్ లో జాయిన్ అయ్యేమో జాబా? సాఫ్ట్వేర్ జాబా జాయిన్ కానీ? అలా జాయిన్ చేసావు. నువ్వు గొప్ప అనుకోని ఇస్తావనుకొని చేసాం, కానీ నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ అని తెలిసి నేను దొంగతనం చేయలేదు సార్. చేసావు. తీసిన వాళ్ళే వచ్చి చెప్పారు. ఏం చెప్పారు సార్ మీకు? చైన్ దొంగిలించావంట. ఏం లేవక్క, ఏం లేవు. ఇగో ఖాళీ జోబు. ఇంకా వేరే తీసావని కూడా పెట్టేసి కేసు పెట్టేస్తా. అసలు పంపించాను ఇంటికి, జైల్లోనే ఉంచేస్తా. ఏమైనా చెప్పా చేస్తా, ఇంకా ఏమైనా చేస్తా. తట్టుకునే శక్తి ఉందా? సూపర్ చేశారన్నా, కానీ నిజం బయటికి రాలేదు. చూద్దాం ఈవిడైతే టార్చర్ చేసి నిజం బయట పెట్టించుకుంటుందో. రెడీ? ఏంటవి చూస్తేనేమో చూడటానికి జీన్స్ ప్యాంటు, టీ షర్టు, టక్కు, గిక్కు, కళ్ళజోడు చాలా బాగున్నావు చూడటానికి. ఈ పాడు పనులేంటి? నేనేం చేశా? దొంగతనం చేసావు. అది మా ఫ్యామిలీ వృత్తి. వృత్తి? మరి ఇదేం వృత్తి? అదే దొంగతనం చేయడం మా వృత్తి. మా తాత చేశాడు, గొప్పడయ్యాడు. మా నాన్న చేశాడు, గొప్పడయ్యాడు. నేను చేసిన గొప్పడవుతా. నా కొడుకు చేస్తాడు, గొప్పడవుతాడు. ఆడు కొడుకు చేస్తాడు, గొప్పడవుతాడు. ఆడు కొడుకు చేస్తాడు. గొప్పలేనా? కానీ నేను వచ్చాను ఇప్పుడు నీ దగ్గర అవన్నీ లాగి పడేసి తీసుకుంటాను. నేనేం దొంగతనం చేయలేదు. చేసావు. చేసావని చెప్పానా? ఇస్తావా కొల్లబడవనా? ఎన్నిసార్లు కొల్లబొడుచుకోలేదు.
ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న వదినా, నువ్వేం చేస్తున్నావు వదినా? ఇక్కడ సిఐ శిరోమణి. ఎవరావిడ? దొంగ ఎవరైనా సరే పారిపోవడానికి తప్పించుకోవడానికి లేదు. ఎంతమంది పోలీసుల్ని నువ్వు ఇబ్బంది పెడతావు, ఇక్కడ నా నుండి తప్పించుకోలేవు. నువ్వు ఎన్ని రేపులు చేసి ఎన్ని దొంగతనాలు రేపులా? నేను రేపు చేసేటోళ్ళ కనిపిస్తున్నా. సిఐ శిరోమణి ఎవరు కన్విన్స్ చేయలేరు. తక్కువ శిరోమణి. సిఐ శిరోమణి చల్లబడ్డది. లేదు, ఈ సింహాన్ని ఎవరు చల్లబరచలేరు. నేను జంతువులతో మాట్లాడా. కానీ ఇక్కడ నేను మాట్లాడతా. నేను జంతువును అయితే సరే, నేను ఇచ్చిందని ఇచ్చేస్తా. ఓ నేను తీసుకున్నాను ఇచ్చేస్తా. ఒక డైలాగ్ చెప్పండి. చెప్తాను. చెప్పండి. ఆడాల మజాకి ఎవరైనా యాంకరింగ్ చేశారంటే అది రవి అయి ఉండాలి. రవి వల్ల ఏ ఎపిసోడ్లు జరిగిపోవాలి. ఇంతకీ ఎక్కడున్నాడు? ఎక్కడ తగ్గు సూపర్. ఈ నలుగురిలో ఎవరికి వచ్చింది ఆ గిఫ్ట్? సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఈ ఫ్రైయింగ్ ప్యాన్ గోస్ టు కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో లాస్ట్ రౌండ్ సూపర్ మచ్చి. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చెక్క ముక్క, ఓకేనా? తల మీద ఇటు కార్నర్ ఒకరు, ఇటు కార్నర్ ఒకరు, అలా మీరు బ్యాలెన్స్ చేయండి. చేతులు వాడకండి, దాన్ని పట్టుకోకండి. అలా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ దీని మీద మీరు గ్లాస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క గ్లాస్ ఇక్కడ బ్యాలెన్స్ చేస్తుండండి. నడుచుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్లాస్ ని పెట్టేయండి. అక్కడ 1 minute లో ఎన్ని గ్లాసులు పెడతారో లెక్క పెడతాం. మాక్సిమం నెంబర్ ఆఫ్ గ్లాసెస్ కి నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంత మెల్లగనా? జస్ట్ 3 గ్లాసెసా? సో 1 minute లో 3 గ్లాసెస్ పెట్టారు. చూద్దాం ఏమైందో. అంటే కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూసారు కదా గేమ్. మీరు 4 గ్లాసులు పెట్టాలి. అండ్ చాలా ఈజీ కూడా పెట్టడం. కొంచెం ఫాస్ట్ నడవండి, బ్యాలెన్స్ అవ్వాలి, చేయి వాడకండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గ్లాస్ మధ్యలో అది నేను కౌంట్ చెయ్యా. నువ్వు మొత్తం చేయితోనే పట్టుకున్నావు. అది నేను కౌంట్ చెయ్యా. నువ్వు చెయ్యి కింద పెట్టు.
సో మీరు కూడా 1 minute లో 3 classes పెట్టారు. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక గ్లాస్ కౌంట్ చేయ బికాస్ యు ఆర్ హోల్డింగ్ ఇట్ అండ్ I వాకింగ్. didn't touch it na. యు వేర్ టచింగ్ ఇట్. నేను అందుకే నీకు దగ్గర రాగానే చెప్పేశా అది కౌంట్ చేయ నేను అని. సో 1 minute లో 2 కాబట్టి ఈ రౌండ్ కూడా గెలుచుకున్నారు ఈ టీం. కంగ్రాచులేషన్. Alright, so Electron Home Appliances వారి 2 fry pans వెళ్తున్నాయి మళ్ళీ ఈ టీమ్ కే. కంగ్రాచులేషన్. రైట్, సో మధురలో ఆడాల మజాకా ఎపిసోడ్ సూపర్ గా జరిగింది. సెకండ్ రౌండ్ లో మీరు, ఫస్ట్ రౌండ్ లో, థర్డ్ రౌండ్ లో మీరు, కానీ మీరు సెలెక్షన్ కి వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంతమందికి ఎంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు. కానీ మీరు ఉట్టి చేతితో వెళ్ళడం ఆడాల మజాకాలు ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. అందుకనే మా తమన్న గారి కోసం అండ్ మీ కోసం విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి వచ్చిన కానుక. థ్యాంక్ యూ సో మచ్. సో అది చూస్తారు కదండి, వాళ్ళ ఎపిసోడ్ అలా అంతం అయిపోయింది. మళ్ళీ రేపు కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం అంటే నేను చెక్ బాగుంటారు, మీదకి నవ్వుతారు, మాలాంటి అబ్బాయిలు పడేస్తారు. ఒక నవ్వు నవ్వుతా చాలు మగాడు. ఏం మ్యాజిక్ ఉందో ఏమో. ఆడాళ్ళ మజాకాకి చాలా మంది ఆడోళ్ళు వచ్చారు వెళ్ళారు. వాళ్ళందరూ ఒక లెక్క, నేను ఒక లెక్క. రవి వరదలు వచ్చాను. అట్లాంటి వాళ్ళకి హాస్పిటల్ పెట్టారంట అరగంటలో. వెళ్తావా? రవి ఉంటాడా? చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదంటూనే వచ్చారు. ఇప్పుడు నేను అడిగేది కాదన్నారు అంటే మీరు నా నాన్నగారే కాదు.